హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో చెప్పబోయే టాపిక్ మనం ఆన్లైన్ షాపింగ్లో ఫ్లాష్ సేల్లో ప్రొడక్ట్స్ని మ్యాక్సిమం ఎలా పర్చేస్ చేయాలనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. దానికి సంబంధించిన ట్రిక్స్ అయితే నేను ఈ వీడియోలో చెప్తాను. అండ్ అలాగే ఇప్పటివరకు మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయకపోతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అండ్ అలాగే మాకు సపోర్ట్ ఇవ్వండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ని పొందడానికి పక్కనే ఉన్న బెల్ నోటిఫికేషన్స్ని కూడా ఎనేబుల్ చేసుకోండి. అండ్ అలాగే మన ఛానల్లో ఈ వీడియోస్ అనే ట్యాబ్ని క్లిక్ చేస్తే మీకు ఇలా మన టాపిక్స్ అన్నీ ఇక్కడ అవైలబుల్ ఉంటాయి. సో ఒకసారి చెక్ చేసుకోండి మీకు కావాల్సిన టాపిక్స్ని అయితే. అండ్ అలాగే ప్లేలిస్టులు కూడా ఉంటాయి మనకి ఇక్కడ. ఈ ప్లేలిస్టుల ద్వారా కూడా మీరు చూడొచ్చు అనమాట. సో ఇప్పుడు మనం టాపిక్లోకి వెళ్దాం. దానికోసం ఏం లేదు, జస్ట్ మీరు ఒకసారి గూగుల్ క్రోమ్ని ఓపెన్ చేయండి. సో నేను గూగుల్ క్రోమ్ అయితే ఓపెన్ చేశాను. అండ్ అలాగే ఇక్కడ మీరు గూగుల్ అని సెర్చ్ చేయండి. ఈ గూగుల్లో ఫ్లాష్ సేల్ ఆటో బై అన్నమాట. సో ఈ ఫ్లాష్ సేల్ ఆటో బై అని మీరు ఇక్కడ సెర్చ్ చేయండి. సెర్చ్ చేసిన తర్వాత ఇక్కడికి మనకి నెంబర్ ఆఫ్ సైట్స్ ఇక్కడ మనకి చూపిస్తాయి అనమాట. ఇవన్నీ ప్లగ్గిన్స్ అనమాట. ఇవన్నీ క్రోమ్కి సంబంధించిన ప్లగ్గిన్స్ అనమాట. సో ఇక్కడ మనకి నెంబర్ ఆఫ్ అయితే వస్తాయి. సో ఇందులో మనం ఫస్ట్ ఫ్లాష్ సేల్ ఆటో బై అనేది ఇక్కడ ఉంది కదా, దీన్ని క్లిక్ చేయండి. సో దీన్ని క్లిక్ చేస్తే నేనైతే ప్రజెంట్ ఒక 2-3 ప్లగ్గిన్స్ అయితే నేను యూజ్ చేస్తున్నాను. నేను ఇంతకుముందు రెడ్మీ 4A 5A ఆ టైంలో అయితే నేను చాలా అంటే చాలా మొబైల్స్ నేను బుక్ చేశాను అనమాట. ఈ ఫ్లాష్ సేల్స్ టైంలో నేను ఇప్పుడు ప్రజెంట్ అయితే మనకి ఈ ఫెస్టివల్స్కి కూడా మనకి ఆఫర్స్ ఉంటాయి. అండ్ అలాగే ఫ్లాష్ సేల్స్ పెడతారు కదా. సో అలాంటప్పుడు మనకి ఈ ట్రిక్స్ అయితే మనకి చాలా బాగా యూజ్ అవుతాయి అనమాట. ఎందుకంటే వితిన్ సెకండ్స్లో మనకి ఫ్లాష్ సేల్స్లో ప్రొడక్ట్స్ అనేవి అవుట్ ఆఫ్ స్టాక్కి వెళ్ళిపోతుంది కాబట్టి, సో మనం మ్యాక్సిమం ప్రొడక్ట్స్ని అయితే పక్కా మనం డీల్ని పొందొచ్చు. సో ఇవి పక్కా యూజ్ అవుతాయి. నేను ఎందుకంటే 100% చెప్తున్నాను, నేను ఆల్రెడీ యూజ్ చేశాను అనమాట. నేను ఆ మొబైల్స్కి అయితే నేను చాలా అంటే చాలా మొబైల్స్ని నేను బై చేశాను. యాక్చువల్గా ఏంటంటే ఈచ్ పర్సన్కి ఒక్క మొబైల్ దొరకడం కూడా కష్టం. అలాంటిది నేను ఒక్కొక్క ఫ్లాష్ సేల్ టైంలో నేను 2-3 మొబైల్స్ కూడా నేను బుక్ చేశాను. బట్ ఏంటంటే మనకి ఈ అమెజాన్, ఫ్లిప్కార్ట్ వాళ్ళు మనకి ఏంటంటే ఈ ఆన్లైన్ షాపింగ్ వాళ్ళు ఒకేసారి మనకి 2-3 మొబైల్స్ అలా బుక్ అయినప్పుడు ఏం చేసేవాళ్ళంటే వాళ్ళు 1 or 2 మొబైల్స్ మాత్రమే మనకి పంపించేవాళ్ళు అనమాట. ఇక ఎక్స్ట్రా ఏమన్నా మనకి బుక్ అయినా కానీ వాటిని వాళ్ళు అంటే వెంటనే కూడా ఆర్డర్ని క్యాన్సిల్ చేసేవాళ్ళు అనమాట. సో అలాంటి ప్రాబ్లమ్స్ నేనైతే ఫేస్ చేశాను. బట్ ఏంటంటే నాకు ఎంత లేదన్నా కానీ ప్రతి ఫ్లాష్ సేల్లో నాకు మినిమం 2-3 మొబైల్స్ అయితే నాకు బుక్ అయ్యాయి. ఇక బుక్ అయిన తర్వాత మళ్ళీ అలాగా క్యాన్సిల్ చేస్తూ ఉండేవాళ్ళు. సో అలా నేను చాలా అంటే చాలా మొబైల్స్ నేను ఆ టైంలో బుక్ చేశాను. సో ఇప్పుడు మీకు అవే ట్రిక్స్ నేను చెప్తాను. సో మీరు కూడా ఫాలో అవ్వండి. అండ్ పక్కా మీరు ఈ ఆఫర్స్ అప్పుడు కానీ ఈ ఫ్లాష్ సేల్స్ అప్పుడు కానీ మీరు ఫ్లాష్ సేల్స్ టైంలో మాత్రం బుక్ చేసుకోవచ్చు. డీల్ అనేది మీకు మిస్ అవ్వదు. మ్యాక్సిమం మీకు మిస్ అవ్వదు. కొంత టైం అయితే మనకు ఉంటుంది. ఆ ఐటమ్ మనకి బుక్ అయిన తర్వాత ఆ టైంలోపు మీరు మీ డీటెయిల్స్ అన్నీ ఇచ్చి మీరు ఎప్పుడైతే ఆర్డర్ని ప్లేస్ చేస్తారో వెంటనే మీకు ఆర్డర్ అయితే మీకు ప్లేస్ అవుతుంది అన్నమాట. సో ఇప్పుడు మనం చూద్దాం. సో దీనికోసం ఏంటంటే మీరు ఇలా గూగుల్ సెర్చ్లో ఇలా ఫ్లాష్ సేల్ ఆటో బై అని సెర్చ్ చేయండి. సెర్చ్ చేసిన తర్వాత ఈ లింక్ అయితే ఓపెన్ చేయండి. ఇది ఓపెన్ చేసిన తర్వాత మీరు జస్ట్ ఇది యాడ్ టు క్రోమ్ అని యాడ్ చేయండి. క్రోమ్కి ఎక్స్టెన్షన్స్ అనమాట. ఇవన్నీ కూడా మనకి ప్లగ్గిన్స్. ఈ ప్లగ్గిన్స్ని మనం యాడ్ చేసుకుంటే మనకి బాగా యూజ్ అవుతాయి అన్నమాట. సో మీకు డైరెక్ట్గా నేనైతే చూపిస్తాను. ఫ్లాష్ సేల్స్ ప్రజెంట్ ఏం లేనట్టున్నాయి కదా, మనం చూద్దాం. ఏమన్నా ఫ్లాష్ సేల్స్ ఉన్నా కానీ మనకి అక్కడ వచ్చేస్తాయి మనకి. సో ఇది ఇలా మనకి ప్లగ్ఇన్ అయితే మనకి ఇలా ఒక సైట్ అయితే చూపిస్తుంది. ఏం అవసరం లేదు, జస్ట్ క్లోజ్ చేయండి. అండ్ అలాగే మనకి రికమెండెడ్ ప్లగ్ఇన్స్ ఇంకా మనకి అవైలబుల్ ఇక్కడ ఉన్నాయన్నమాట. సో ఇందులో నేను ఇంకొకటి ఏంటంటే ఫ్లిప్ షాపీ. అండ్ అలాగే మనకి ఇది కూడా బాగా పనిచేస్తుంది. అంటే నేను యూజ్ చేసినవి చెప్తున్నాను అనమాట. నేను మిగతా ఏమి యూజ్ చేయలేదు, బట్ నేను యూజ్ చేసిన వరకు అయితే నేను చెప్తున్నాను. నాకు పక్కా వర్క్ అయినాయి. అండ్ అలాగే ఫ్లిప్ షాపీ అండ్ ఫ్లాష్ సేల్ ట్రిక్ నేను ఇది ఒకటి యూజ్ చేశాను. అండ్ అలాగే ఇదొకటి ప్రైస్ ట్రాకర్ అనమాట, ఆటో బై ఇదొకటి.
ఇంకా వేరే ప్లగ్గిన్స్ కూడా యూజ్ చేశాను, బట్ అవి లేవనుకుంటా. సో ఓకే. సో అలాగనే మనం ఇప్పుడు ఆ ప్లగ్గిన్ ఒకటైతే ఇన్స్టాల్ చేసాం కదా. సో అండ్ అలాగే ఇంకొకటి సెకండ్ ప్లగ్గిన్ వచ్చేసి ఈ షాపీ ఈ ఫ్లిప్ షాపీని కూడా క్రోమ్కి యాడ్ చేసుకోండి. చూడండి ఇక్కడ మనకి యూజర్స్ కూడా ఎంతమంది ఉన్నారని ఇక్కడ చూపిస్తుంది. చూసారా, ఎంతమంది యూజర్స్ యూజ్ చేస్తున్నారు అన్నమాట. అండ్ అలాగే బ్యాక్కి వెళ్దాం ఒకసారి. ఇప్పుడు ఇదైతే మనకి ప్లగ్ఇన్ అయితే యాడ్ అయిపోయింది. అండ్ ఇది కూడా క్లోజ్ చేయండి. అంటే మీకు ఆ ఇన్ఫర్మేషన్ అంతా ఒకసారి మీరు తెలుసుకోవాలనుకుంటే అందులో మీకు అంటే ఎలా యూజ్ చేయాలి ఏంటి అని చెప్పేసి మీకు ఆ ప్రతి సైట్లో కూడా మీకు ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది. మీరు ఒకసారి చదవండి, పూర్తిగా చదవండి, మీకు అర్థమవుతుంది. అండ్ అలాగే ఇందులో ఒకసారి బ్యాక్కి వెళ్దాం. బ్యాక్కి వెళ్ళిన తర్వాత ఇది కూడా చూడండి, 50,000 మెంబర్స్ ఇది ఈ ఫ్లాష్ సేల్ ఆటో బై అనేది 50,000 మెంబర్స్ అయితే యూజ్ చేస్తున్నారు. అంటే అంతకంటే ఎక్కువ యూజ్ చేస్తున్నారు. ఇందాక చూడండి, ఇందాకైతే మనకి దీనికంటే డబల్ యూజర్స్ ఎక్కువ ఉన్నారనమాట. అండ్ అలాగే ఇది కూడా ఒకసారి చూద్దాం. సో ఇది చూడండి, ఫ్లాష్ సేల్ ట్రిక్స్ కూడా మనకి 30,000 ప్లస్ యూజర్స్ అనమాట. అండ్ ప్రజెంట్ అయితే నేను ఆ రెండు అయితే చూపిస్తాను. నేనైతే నేను ఆ రెండు ఇలా 3 యూజ్ చేసామండి. 3 ఇంకా 1 or 2 ఉన్నాయిలే కానీ ప్రజెంట్ అయితే నేనేమి పర్చేస్ చేయట్లేదు. అండ్ ఇది కూడా యాడ్ చేసాం కదా, ఇది ఒకటి యాడ్ చేసామా? ఓకే, ఇది యాడ్ చేయలేదు మనం, ఇది కూడా యాడ్ చేసుకుందాం. ఓకే, మనకి ఇది కూడా యాడ్ అయిపోయింది. ఇదేంటంటే మనకి టెలిగ్రామ్ లింక్ కూడా ఉందన్నమాట. మీరు ఛానల్లో ఫాలో అయితే మీకు వాళ్ళు మనకి అప్డేట్స్ అలాంటివి మనకి ఎప్పటికప్పుడు అప్డేట్స్ పెడతా ఉంటారు అన్నమాట. అండ్ ఇది కూడా యాడ్ అయిపోయింది. మనకి ప్రజెంట్ అయితే ఫ్లాష్ సేల్ ఆటో బై ఒకటి, ఫ్లిప్ షాపీ ఒకటి, అండ్ ప్రైస్ ట్రాకర్ ఆటో బై అంటే ప్రజెంట్ నేను ఈ 3 అయితే యాడ్ చేశాను. మీరు ఒకసారి ఈ రిమైనింగ్ ఉన్న ప్లగ్గిన్స్ని కూడా ఒకసారి ట్రై చేయండి. ఇక్కడ చూడండి, ఫ్లిప్కార్ట్ ప్రైస్ ట్రాకర్ అని కూడా ఇక్కడ సపరేట్గా ఇచ్చారనమాట. దీనికి ఏంటంటే తక్కువ మంది ఉన్నారు, 4,000 యూజర్సే ఉన్నారు, అంతే, అంతకు మించి అయితే లేరు. 4,000 ప్లస్ అనమాట. ఇవేంటంటే నేను యూస్ చేసేవి అయితే కొంచెం ఎక్కువ యూజర్స్ అనమాట. ఇది 30,000 ఉన్నారు. ఇది 40,000 ప్లస్. ఇది కూడా ఇది 50,000 ప్లస్. సో మనకి అవైతే సరిపోతాయి, మనకి పర్ఫెక్ట్గా వర్క్ అయితే అవుతాయి, అవి అయితే మనకి సరిపోతాయి. ఇది ఒక 2,000. సో మీరైతే ఇవన్నీ ఒకసారి ప్లగ్గిన్స్ అన్నీ కూడా ఒకసారి చెక్ చేయండి. మీరు ఈ ప్లగ్గిన్స్ అన్నీ ఒకసారి చెక్ చేసి ఒకసారి ట్రై చేయండి, మీకు అర్థమవుతుంది. అండ్ నేను చెప్పినవి అయితే బెస్ట్గా వర్క్ చేస్తాయి. ఇప్పుడు చూడండి, ఇదే ఉంది, 1 lakh ప్లస్ యూజర్స్ ఉన్నారనమాట ఈ ప్రైస్ ట్రాకర్కి. అండ్ ఇది కూడా మనకి మంచిగానే ఉంది. సో ఇది కూడా 1 lakh ప్లస్ యూజర్స్ ఉన్నారు. అండ్ ఇది ఒకటి ఫ్లాష్ సేల్ ఆటో బై, ఇది ఒక 50,000 ప్లస్ అనమాట. సో ఇలా ఉన్నారన్నమాట యూజర్స్ అయితే. సో అలా మీరు ఇవన్నీ ప్లగ్గిన్స్ అన్నీ కూడా ఒకసారి చెక్ చేయండి, ఎన్ని ప్లగ్గిన్స్ ఉంటాయో అన్నీ ఒకసారి చెక్ చేయండి. అందులో మీకు టాప్ ఏదనిపిస్తే అవి నేను చెప్పేవి అయితే టాప్ అనమాట. సో ఇది కూడా నేను యూజ్ చేశాను, ఇది కూడా యూజ్ చేసేవాడిని. ఇది కూడా బాగా పనిచేసేది. ఏం లేదు, జస్ట్ ఒకటి కాకపోతే ఒకటి మనకి పర్ఫెక్ట్గా వర్క్ అవుతాయి అనమాట, ఒకసారి కాకపోతే ఒకసారి అయినా. సో నేను అలా యూజ్ చేసామండి. సో ఇప్పుడు ఏం చేద్దామంటే ఒకసారి మనం ఆ ప్లగ్గిన్స్ అయితే యూజ్ చేద్దాం. యూజ్ చేసి మీకు ఎలా యూజ్ చేయాలనేది నేను చెప్తాను. సో ఫస్ట్ అయితే ఫ్లాష్ సేల్ ఆటో బై అయితే చూద్దాం. ఇది చూడండి, ఇందులో మనకి ఏంటంటే మీరు ఒకవేళ వాచ్ వీడియో హౌ టు బై అనేది, ఒకవేళ మీరు ఆ వీడియోని చూస్తే మీకు ఎలా బై చేయాలనేది మీకు ఆ వీడియోలో మీకు ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది. అండ్ సో నేనేం చేస్తున్నాను, ఇప్పుడు చూడండి, ఇక్కడ మనకి రెడ్మీ 9A, ఓకేనా. నెక్స్ట్ నోట్ చెక్ న్యూ వర్షన్ ఆఫ్ ఎక్స్టెన్షన్ బిఫోర్ సేల్ స్టార్ట్. అండ్ మనం ఇప్పుడే ఇన్స్టాల్ చేసుకున్నాం కాబట్టి మనకేం ప్రాబ్లం లేదు. సో ఇది చూడండి, ప్రజెంట్ రెడ్మీ 9A అనమాట. అండ్ అలాగే రెడ్మీ 9 ప్రైమ్, ఎల్జీ. ఇప్పుడు చూడండి, ఇదైతే మనకి చాలా అంటే చాలా బెస్ట్ అనమాట. మొబైల్ చాలా బాగుంది. ఈ మొబైల్ అయితే మనకి చాలా బాగుంది. ఒకసారి సో చూపిస్తాను. అండ్ అలాగే మనకి పోకో C3 అనమాట. ఈ పోకో C3 కూడా మనకి ఇక్కడ చూడండి, డిఫరెంట్ వేరియేషన్స్ అయితే మనకి చూపిస్తుంది. ఇక్కడ కలర్ కానీ చూడండి, ఇదేమో ఆర్టిక్ బ్లూ,
3 GB 32 GB అండ్ లైమ్ గ్రీన్ 3 GB 32 GB, మ్యాటి బ్లాక్ 3 GB 32 GB, ఇలా ఇవి డిఫరెంట్ డిఫరెంట్ వేరియేషన్స్. అంటే మనకి ఏ కలర్ అయితే కావాలనుకుంటున్నామో బిడ్డింగ్లో మనం పక్కా ఆ కలర్ని ఇక్కడ సెలెక్ట్ చేసుకుంటే మనకి మ్యాక్సిమం ఆ కలర్ని అయితే బిడ్ చేసి పెడుతుంది అనమాట, మీరు సెలెక్ట్ చేసిన బిడ్. అలాగే ఇక్కడ చూడండి రియల్మీ 7i అనమాట. ఇందులో కూడా డిఫరెంట్ వేరియేషన్స్ ఉన్నాయి. ఇందులో కూడా మీకు కావాల్సిన వేరియేషన్ మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. అండ్ రియల్మీ 7, ఇది కూడా డిఫరెంట్ వేరియేషన్స్. అండ్ రియల్మీ 7 Pro. సో చూడండి, మనకి ఫ్లాష్ సేల్స్ అవైలబుల్ ఉన్నప్పుడు ఆ రోజే కానీ తర్వాత రోజే కానీ దగ్గరలో మనకి ఫ్లాష్ సేల్స్ ఏవైతే మొబైల్స్ కానీ ఏ ప్రొడక్ట్స్ అయితే మనకి ఫ్లాష్ సేల్స్ అవైలబుల్ ఉంటాయో ఆ ప్రొడక్ట్స్ మనకి పక్కా ఇక్కడ వచ్చేస్తాయి అన్నమాట. సో మీరేంటంటే ఫ్లాష్ సేల్ స్టార్ట్ అవుతుంది అనుకున్నప్పుడు ఒక 1 అవర్ 1.5 అవర్ ముందే మీరు ఇది ఓపెన్ చేసుకొని బిడ్ చేసి అలా రన్నింగ్లో పెట్టుకోవాలన్నమాట. సో ఇప్పుడు నేనైతే ఇవన్నీ మీరు చెక్ చేసుకోండి. ఏదైతే మీరు ఫ్లాష్ సేల్ కొట్టేటప్పుడు బిడ్డింగ్ టైంలో మీకు ఏదైతే అవైలబుల్ ఉంటుందో అది చెక్ చేసుకోండి. సో నేనేం చేస్తున్నానంటే ఎల్జీ G8X థిన్ క్యూ అట ఇది. సో నేను ఇదైతే చాలా బాగుంది, నేను చూశాను. మనకేంటంటే ఇదేంటంటే మనకి డీటాచబుల్ డిస్ప్లే వస్తుంది అనమాట దీనికి. సో ఇది చూడండి, ఇక్కడ మనకి ఏమని వస్తుందంటే నాట్ లైవ్. యాక్చువల్గా ఏంటంటే ఫ్లాష్ సేల్ లైవ్ అనేది మనకి స్టార్ట్ అవ్వలేదు. ఎప్పుడు ఇది ఆల్రెడీ 3rd నవంబర్ అయితే అయిపోయింది. నెక్స్ట్ బిడ్డింగ్ ఎప్పుడు ఉందనేది మనం చూసుకోవచ్చు. సో మనకి ఏంటంటే దాని డీటెయిల్స్ కంప్లీట్ ఇన్ఫర్మేషను, కాన్ఫిగరేషన్స్ కానీ అంటే మొత్తం A to Z మనకి డీటెయిల్స్ అయితే ఇక్కడ మనకి అవైలబుల్ ఉంటుంది. సో నేనేం చేస్తున్నానంటే మనకి ఇప్పుడు ప్రజెంట్ ఫ్లాష్ సేల్ లేదట ఈ మొబైల్. సో నేనేం చేస్తున్నాను, ఇక్కడ జస్ట్ బై ఇట్ నౌ అని అంటే చూపిస్తున్నాను అనమాట, మీకు చూపించడానికి వెళ్తున్నాను. సో ఇది ఎప్పుడు ఉంది, కమింగ్ సూన్ అని ఉంది, కమింగ్ సూన్ అని ఉంది అనమాట. ఓకే, కమింగ్ సూన్ అని పెట్టాడు. ఎప్పుడు ఉంటుంది అనేది తెలియదు మనకి. సో మనకి అంటే మనకి ఇలా చూడండి, మనకి ఇలాగా మనకి కంటిన్యూస్గా రీఫ్రెష్ అవుతూ ఉంది. ఎందుకు అంటే మనకి మనమైతే ఏదైతే ప్లగ్గిన్ని మనం యాడ్ చేసామో ఆ ప్లగ్గిన్ మనకి వర్క్ చేస్తుంది అనమాట. సో అది రన్నింగ్లో ఉంది. సో అందుకని మనకి ఇలాగా కంటిన్యూస్గా స్క్రీన్ అనేది జంప్ అవుతూ ఉంది. సో నేను అది ఇక్కడ వచ్చింది మనకి ఈ ఫ్లాష్ సేల్ది. దీన్ని ఏం చేశాను, నేను క్లిక్ చేశాను. ఇది ఎప్పుడు ఉంది అంటే నెక్స్ట్ సేల్ వచ్చేసి ట్యూస్డే 10th నవంబర్. నేను ఎస్కేప్ కొట్టాను అనమాట, ఇది రీఫ్రెష్ అవ్వకుండా. ఓకే, ఎస్కేప్ కొట్టేసరికి మొత్తానికి ఆగిపోయింది. సో ఇక్కడ చూడండి, నెక్స్ట్ సేల్ వచ్చేసి ట్యూస్డే 10th నవంబర్ 12 PM అనమాట. సో మీరు పక్కా నాకు ఈ మొబైల్ కావాలి అనుకుంటే మాత్రం మీరు ఆ బిడ్డింగ్ కంపల్సరీగా మీరు బిడ్ చేయాలి అనుకుంటే పక్కా మీరు నేను చెప్పిన ఈ టెక్నిక్ని అయితే ఫాలో అవ్వండి. మీకు పక్కా మొబైల్ అయితే మ్యాక్సిమం దొరుకుతుంది. నేను చాలా చేశాను, బుక్ చేశాను చాలా మొబైల్స్. నేను బుక్ చేసి నేను వేరే వాళ్ళకి ఎవరైతే మొబైల్ కోసం ట్రై చేస్తున్నారో అలాంటి వాళ్ళకి నేను మళ్ళీ అమౌంట్ తీసేసుకొని నేను అలా మొబైల్ ఇచ్చేసేవాడిని అనమాట. సో అలా నేను చాలా మొబైల్స్ బుక్ చేశాను. సో మీకు ఈ ప్లగ్ఇన్ మనకి ఇలా యూస్ చేస్తాం. మనకి వెంటనే మీకు నెక్స్ట్ సేల్ మళ్ళీ ఫ్లాష్ సేల్ ఎప్పుడుందో తెలియకపోయినా కానీ మీరు ఒకసారి ఈ ప్లగ్ఇన్స్ని యూస్ చేసి తెలుసుకోవచ్చు. సో ఈ ప్లగ్ఇన్ గురించి అయితే ఇది. అండ్ నెక్స్ట్ ప్లగ్ఇన్ చూద్దాం ఒకసారి. ఓకే, ఇది మొత్తం నేను క్లోజ్ చేసేసి అండ్ ఫ్లాష్ సేల్ ఆటో బై అయిపోయింది కదా. ఒకసారి ఫ్లిప్ షాపీ కూడా చూద్దాం. ఓకేనా, ఈ ఫ్లిప్ షాపీ చూడండి మనకి చూడండి ఫ్లాష్ సేల్ మనకి డేస్తో సహా ఇక్కడ ఇచ్చేసింది అనమాట. ఇది ఫ్లాష్ సేల్ గురించి డేస్తో సహా ఇచ్చింది. మీరు ఏం చేస్తారంటే సైన్అప్ చేసుకోండి ఫస్ట్. ఈ ఫ్లిప్ షాపీలో మీరు సైన్అప్ చేసుకోండి. సైన్అప్ చేసుకుంటే మీకు పర్ఫెక్ట్గా వర్క్ అవుతుంది. అండ్ అలాగే చూడండి, ఇక్కడ మనకి ఈ ఫ్లిప్ షాపీకి సంబంధించి ఇందులో చూడండి మనకి కూపన్స్, ఆటో బై, ఆటో కూపన్ అప్లై, వాచ్ ప్రైజ్ గ్రాఫ్ అనమాట. సో ఇలా మనకి అన్నీ ఇట్లా కొన్ని ఆప్షన్స్ అయితే ఉన్నాయి మనకి. ఇది మనం ఒకసారి చెక్ చేసుకోవచ్చు మీరు.
హౌ టు గెట్ కూపన్స్ అని చూడండి, దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే ఉంది. అట్లా ఏం చేయమంటున్నాడు, ఫస్ట్ ఏమో విజిట్ ఎనీ ఈ కామర్స్ వెబ్సైట్కి వెళ్ళమంటున్నాడు. స్టెప్ 2 వచ్చేసి లొకేట్ కూపన్ ఐకాన్ ఆన్ రైట్ సైడ్. ఓకేనా. అండ్ అలాగే క్లిక్ ఆన్ ఐకాన్ అండ్ గెట్ ఆల్ కూపన్స్. సో మనకి ఇలా కూపన్స్ని మనం పొందడానికి మనకి ఇట్లా స్టెప్స్ అయితే ఇక్కడ ఇస్తున్నాడు అన్నమాట. సో మీరు ఒకసారి ట్రై చేయండి ఇది ఒకటి. అండ్ ఫస్ట్ అంటే సైన్ అప్ చేస్తేనే మనకి ఇది వర్క్ చేస్తుంది అనమాట. సో నేను ఇప్పుడు ప్రజెంట్ సరే సైన్ అప్ కూడా చేస్తాను నేను. సో నేను నా ఈమెయిల్ ఐడితో నేను సైన్ అప్ చేస్తున్నా. అండ్ మొబైల్ నెంబర్తో కూడా వెరిఫై చేయాలంట. మొబైల్ నెంబర్ని కూడా సో నేనైతే మొబైల్ నెంబరు ఏమి ఇవ్వట్లేదు, ఎందుకంటే నేను ఆల్రెడీ లాగిన్ అయిపోయాను. అండ్ మొబైల్ నెంబర్ని కూడా వెరిఫై చేయమంటుంది, మీరు వెరిఫై చేసుకోండి. అండ్ అలాగే ఇక్కడ చూడండి, మనకి ఈ ఫ్లాష్ సేల్స్కి సంబంధించి ఎప్పుడు ఏ సేల్ స్టార్ట్ అవుతుంది అనేది మనకి ఇక్కడ ఇన్ఫర్మేషన్ అయితే ఉందన్నమాట. ఇది వచ్చేసి ఎల్జీ G8 X 21,990కి ఉంది. సో ఈ సేల్ వచ్చేసి మనకి ఎప్పుడు ఇంకా 5 days 22 hours 19 minutes ఉందన్నమాట. సో ఇంకా మనం అంత టైం వెయిట్ చేయాల్సి ఉంటుంది. అండ్ అలాగే ఇన్ఫినిక్స్ హాట్ 10. సో అందులో వచ్చేసి మనకి 6GB అండ్ 128GB, ఇది 6GB 128GB. ఇందులో వచ్చేసి ఇది వచ్చేసి మనకు ఓన్లీ బ్లాక్ కలర్ అవైలబుల్ ఉందంట. అండ్ అలాగే ఇక్కడ వచ్చేసి మనకి రెడ్ అండ్ వైట్, బ్లాక్ అండ్ ఇది సిన్ కలర్ అనుకుంటా. సో మనకి ఇలా 4 కలర్స్ వేరియేషన్స్ అయితే మనకి అవైలబుల్ ఉన్నాయి. ఇది కూడా ఏంటంటే మనకి ఇంకా 6 days 22 hours 18 minutes. ఓకేనా, ఆ టైం ఉంది. అండ్ అలాగే మైక్రోమాక్స్ ఇన్ నోట్ 1, ఇది 4GB 128GB, ఇది 2 కలర్స్ 4 వేరియంట్స్ ఉన్నాయి. అండ్ అలాగే 4GB 64GBలో కూడా 2 కలర్స్ వేరియంట్స్ ఉన్నాయి. ఇది వచ్చేసి ఇంకా 19 days 22 hours ఇంకా ఉందన్నమాట టైము. అండ్ ఇది కూడా మైక్రోమాక్స్ ఇన్ 1B అట. సో ఇది 2GB 32GB. ఇది వచ్చేసి ఇందులో కూడా అంతే 3 వేరియేషన్స్ 3 కలర్స్ ఉన్నాయి. అండ్ అలాగే 4GB 64GBలో కూడా 3 కలర్స్ అవైలబుల్ ఉన్నాయి అన్నమాట. సో మనకి ఇది ఇలా ప్రెస్ చేస్తే మీరు ఫ్లిప్కార్ట్ సేల్కి సంబంధించి ఇట్లా మనకి ఏమున్నాయి అనేది మనకి ఇక్కడ తెలుస్తుంది. సో నేను ఒక్కసారి మనకి ప్రజెంట్ అయితే ఏ ఫ్లాష్ సేల్ అవైలబుల్ లేదు. జస్ట్ నేను ఏం చేస్తున్నానంటే ఈ ఈ ఎల్జీ మొబైల్ ఏదైతే ఉందో ఈ మొబైల్ని నేను ఇట్లా క్లిక్ చేస్తున్నాను. ఓకేనా. ఇప్పుడు చూడండి, మనం క్లిక్ చేయగానే నన్ను ఫ్లిప్కార్ట్కి తీసుకెళ్ళిపోయి ఇక్కడ చూడండి కమింగ్ సూన్ అని ఉందంతే. ఎప్పుడు ఏంటని మనకి ఇక్కడ ఇందులో అయితే మనకి ఏం చూపించట్లేదు. జస్ట్ బిగ్ దివాళీ సేల్ ఎండ్స్ ఇన్ 10 hours అని ఉంది. సో ఇంకా దివాళీ సేల్ ఆఫర్స్ వచ్చేసి ఇంకా 10 hours 17 minutes 18 seconds. సో ఎండ్ అయిపోతుంది అన్నమాట. అండ్ ఇంకొకటి సో దానికి మొబైల్కి సంబంధించి మనకి ఇది నార్మల్ ఆన్లైన్ షాపింగ్కి సంబంధించి కాబట్టి ఇందులో ఏముండదు. కానీ ఇక్కడ చూడండి, మనం ఇప్పుడు ఆ ప్లగ్ఇన్ అయితే మనం క్లిక్ చేసాం కదా, క్లిక్ చేయగానే చూడండి ఇక్కడ నెక్స్ట్ సేల్ ట్యూస్డే 10th November 12 PM. ఇఫ్ దేర్ ఈజ్ ఏ సేల్ బిఫోర్ ప్లీజ్ వాట్సాప్ అస్ ఆన్ దిస్ మొబైల్ నెంబర్. సో ఈ నెంబర్కి బిఫోర్ వాట్సాప్ చేస్తే వీళ్ళు మీకు ఏమన్నా టిప్స్ చెప్తారు. అవసరం లేదు మనకైతే, ఎందుకంటే మనకి ఈ ప్లగ్గిన్సే మనకి వర్క్ చేస్తాయి అన్నమాట. సో ఇన్ కేస్ మీరేమన్నా వాళ్ళకి వాట్సాప్లో అప్డేట్ ఇచ్చారనుకోండి, వాళ్ళు మీకు ఏమన్నా సజెషన్స్ ఇస్తారు. లేదు అంటే మీకు పక్కా బిడ్ అవ్వడానికి మ్యాక్సిమం ఏమన్నా ఛాన్సెస్ గురించి చెప్తారన్నమాట. అవసరం లేదు మ్యాక్సిమం. నేనైతే అట్లా ఏం చేయలేదు, నాకు డైరెక్ట్ ఫ్లాష్ సేల్లో నేను బై చేసేసామండి. సో ఆ ఫ్లాష్ సేల్ టైము మీరు బిఫోర్ 1 hour 1.5 hour ముందు మీరు ఓపెన్ చేసి పెట్టేసుకోవాలి. అలాగా పెట్టేసుకొని రీఫ్రెష్ అయితే చేయకూడదు. దగ్గర టైం ఇంకా ఒక హాఫ్ అన్ అవర్ 1 hour ఉందన్న దగ్గర నుండి మీరు ఈ రీఫ్రెష్ చేయడం కానీ అలాంటిది ఏం చేయొద్దు. జస్ట్ మీరు ఏంటంటే ఓపెన్ చేసి అలా పెట్టేసుకుంటే మీకు ఒక టైం ఎలప్స్ అనేది పడుతుంది. సో ఆ టైం మీకు కౌంట్ డౌన్ అయితే మనకి చూపిస్తుంది అనమాట. సో అది అయ్యే టైంలో మనం రీఫ్రెష్ అనేది చేయకూడదు. సో మీరు ఈ ప్లగ్గిన్స్ని యూజ్ చేసేటప్పుడు మాత్రం రీఫ్రెష్ అయితే చేయొద్దు. 1 hour బిఫోర్ మీరు స్టార్ట్ చేసేసుకోండి. స్టార్ట్ చేసి అలా పెట్టేయండి అనమాట. అండ్ నెక్స్ట్ ప్లగ్గిన్కి వెళ్దాం. ఇది క్లోజ్ చేసేస్తున్నాను నేను.
అండ్ నెక్స్ట్ ప్లగ్ఇన్ ప్రైస్ ట్రాకర్. సో ప్రైస్ ట్రాకర్ చూడండి, మనకి ఇందులో ఫ్లాష్ సేల్ ఆటో చెక్అవుట్ ఆన్ ఫ్లిప్కార్ట్ డిఫాల్ట్ అడ్రస్ విల్ బి సెలెక్టెడ్, ప్లీజ్ డూ పేమెంట్ సెలెక్షన్ ఫ్రమ్ బిలో ఫర్ ఫాస్టర్ చెక్అవుట్. సో అండ్ ఇంకొక విషయం కూడా నేను చెప్పడం మర్చిపోయాను అనమాట. ఈ మీరు ప్రతి ప్లగ్ఇన్, మీరు ఏ ప్లగ్ఇన్ అన్నా యూస్ చేయండి, ముందు మీరు ఏం చేయాలంటే మీరు పక్కా యూస్ చేసే అకౌంట్ డీటెయిల్స్ని అండ్ అలాగే అడ్రస్లు. సో అడ్రస్లు ఇవన్నీ చాలా ఇంపార్టెంట్ అన్నమాట. ఎందుకంటే మీకు ఫ్లాష్ సేల్లో బిడ్ జరిగిందనుకోండి, పక్కా మీకు ప్రోడక్ట్ అయితే బిడ్డింగ్ అయితే మీరు ఆ ఇన్ఫర్మేషన్, అడ్రస్ కానీ, ఆ డీటెయిల్స్, అకౌంట్ డీటెయిల్స్ కానీ ఇవన్నీ ఇచ్చేలోపు మీకు ప్రోడక్ట్ మళ్ళీ అవుట్ ఆఫ్ స్టాక్ వెళ్ళిపోతుంది. సో ఎందుకంటే మనకి బిడ్డింగ్ దొరకకపోయిందనుకోండి, అది విత్ ఇన్ సెకండ్స్లో అవుట్ ఆఫ్ స్టాక్ వెళ్ళిపోతుంది. బిడ్ దొరికిన తర్వాత మీకు కొంత టైం అయితే ఉంటుంది. ఆ కొంత టైంలో మీరు ఈ అడ్రస్ ఎంటర్ చేసుకోవడానికి అండ్ అలాగే ఈ బ్యాంక్ డీటెయిల్స్ ఇవ్వడానికి ఇదంతా టైం వేస్ట్ అనమాట. ఈ టైంలో మనకి చెప్పలేం, ఎందుకంటే ఎక్కువ ఫ్లోటింగ్ అయితే జరుగుతుంది కాబట్టి ఆ టైంలో మనకి ఆ సర్వర్ వర్క్ చేసినా వర్క్ చేయకపోయినా మనకి కొంచెం కొన్ని అంటే ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి ఉంటుంది అనమాట. అంటే ప్రోడక్ట్ దొరికినా కానీ మనకి యూజ్ ఉండదు. ప్రోడక్ట్ దొరికినా యూజ్ ఉండదు, ఎందుకంటే సర్వర్ బిజీ వచ్చిందనుకోండి మీరు ఆర్డర్ని ప్లేస్ చేయలేరు. సో అందుకనే మీరు ముందే మీ అడ్రస్ని అండ్ బ్యాంక్ డీటెయిల్స్ అన్నీ కూడా మీరు పర్ఫెక్ట్గా ఫీడ్ చేసేసుకోండి. అమెజాన్ అయితే అమెజాన్, ఫ్లిప్కార్ట్ అయితే ఫ్లిప్కార్ట్ కానీ, ఇలా మీరు ఏ సైట్స్లో అయితే బై చేయాలనుకుంటున్నారో ఆ సైట్స్లో మీరు ఫస్ట్ ముందే ఫీడ్ చేయండి. ఆ డీటెయిల్స్ అన్నీ ఫీడ్ చేసేస్తే వెంటనే మీకు బిడ్ అవ్వగానే మీరు ఆర్డర్ని ప్లేస్ చేశారనుకోండి, మీకు అక్కడ డీటెయిల్స్ అడుగుతుంది, వెంటనే మీరు ప్రొసీడ్ చేసేస్తే సింపుల్గా అయిపోతుంది అనమాట. వెంటనే మనకి ప్రోడక్ట్ బుక్ అవుతుంది. సో అదే ఇన్ఫర్మేషన్ ఇక్కడ వీళ్ళు కూడా అదే చెప్తున్నారు యాక్చువల్గా. సో దాన్ని మీరు ఏం చేస్తారంటే డిఫాల్ట్ అడ్రస్ అవన్నీ డీటెయిల్స్ కరెక్ట్ అనుకోండి, ఇక్కడ టిక్ చేసేసుకోండి. టిక్ చేసేసి ఇక్కడ చూడండి పేమెంట్ మెథడ్ అంటే పేమెంట్ మోడ్ కూడా, ఎందుకంటే మనకి రిస్క్ లేకుండా ముందే మనం చేసుకోవడానికి అన్నమాట ఇది. సో పేమెంట్ మోడ్ వచ్చేసి మీరు గిఫ్ట్ కార్డులో చేసుకుంటారా, ఫోన్పే చేస్తారా, నెట్ బ్యాంకింగ్ చేస్తారా, సిఓడినా, అదర్సా. సో ఇక్కడ మీకు అలా చూపిస్తుంది. సో దానికి ఏం చేయాలి, మనం మీకు ఏది పాసిబుల్ అయితే అదే. గిఫ్ట్ కార్డు ఉందనుకోండి, గిఫ్ట్ కార్డు సెలెక్ట్ చేయండి. అండ్ అలాగే ఫోన్పే అయితే ఫోన్పే సెలెక్ట్ చేయండి. నెట్ బ్యాంకింగ్ అయితే నెట్ బ్యాంకింగ్. ఆ నెట్ బ్యాంకింగ్లో కూడా చూడండి ఇక్కడ బ్యాంక్స్ కూడా వచ్చేసినాయి, ఎందుకంటే వెంటనే రీడైరెక్ట్ అయిపోతుంది అనమాట అది ఆ బ్యాంక్కి. హెచ్డిఎఫ్సినా, ఎస్బీఐ, ఐసిఐసిఐ, యాక్సిసా, కొటాక్కా ఏదైతే అది ఆ బ్యాంకుకి వెంటనే రీడైరెక్ట్ అవుతుంది. సో అలా సెలెక్ట్ చేయండి. సిఓడి అనుకోండి ఏముండదు సిఓడి అయితే, ఎందుకంటే క్యాష్ ఆన్ డెలివరీ మ్యాక్సిమం యూ హ్యావ్ టు ఎంటర్ క్యాప్చా అండ్ క్లిక్ కన్ఫర్మ్ ఆర్డర్, డోంట్ చూస్ ఇఫ్ ఆప్షన్ నాట్ అవైలబుల్ ఫర్ పర్టికులర్ ప్రోడక్ట్. సో మీరు మ్యాక్సిమం సిఓడి పెట్టకుండా ఉంటేనే బెటర్ అనమాట. ఎందుకంటే మనం సిఓడి అప్లై చేస్తే మనకి మ్యాక్సిమం ఆ ఫ్లాష్ సేల్ టైంలో ప్రొడక్ట్స్ మనకి కొంచెం వాళ్ళు ప్రాబ్లమ్స్ అయితే మనకి ఆర్డర్ని క్యాన్సిల్ చేయడం కానీ అలాంటివి చేస్తూ ఉంటారు. మీరు వెంటనే పేమెంట్ చేసుకునేలాగా ఉంటే మాత్రం మీకు పక్కా బిడ్డింగ్ అయితే జరుగుతుంది అనమాట. సో ఇది అదర్స్ అనమాట. అదర్స్ అంటే ఏం లేదు, ఏం చూపించట్లేదు కదా. సో ఇలా ఉంటాయి అన్నమాట. మీరు ఏది కావాలంటే అది చూసుకోండి. అండ్ అలాగే ఇక్కడ డిఫాల్ట్ క్వాంటిటీ అనమాట, అంటే మీకు ఎన్ని ప్రొడక్ట్స్ అంటే ఎన్ని ఐటమ్ కావాలి, అంటే మీకు ఎన్ని బిడ్ చేసి పెట్టాలి. సో దానికోసం మీరు ఏం చేస్తారు, ఇక్కడ క్వాంటిటీ 1 కావాలంటే 1, 2 అంటే 2, 3 అంటే 3, ఎన్ని అయితే అన్ని క్వాంటిటీ మీరు ఇక్కడ సెలెక్ట్ చేయండి. మీకు ఆటోమేటిక్గా అదే బిడ్ చేసి పెడుతుంది, మీకు రిస్క్ ఉండదు. జస్ట్ మీరు ఆన్ చేసి అలా పెట్టుకుంటే చాలు అనమాట. అండ్ అలాగే ఇక్కడ చూడండి మొబైల్స్ని చూపిస్తుంది. ఆటో బై ఇన్ఫినిక్స్ హాట్ 10 అనమాట. దాని కలరు అండ్ అలాగే స్పెసిఫికేషన్స్ 6GB ర్యామ్, 128GB. ఇది ఫ్లిప్కార్ట్ మొత్తం ఫ్లిప్కార్టే ఉన్నాయి. ఇక్కడ మీకు కావాల్సిన వేరియంట్ని మీరు సెలెక్ట్ చేసేసుకుంటే మీకు ఎన్ని కావాలంటే అన్ని వేరియంట్స్ సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇలా ఏముంది చూడండి, నేను అట్లా జస్ట్ ఏంటంటే ఆ వేరియంట్ని సెలెక్ట్ చేశాను. చూడండి వెంటనే లాగిన్ చేయమంటుంది. యాక్చువల్గా నేను లాగౌట్లో ఉన్నా, సో లాగిన్ చేయమంటుంది అనమాట. ఇది నాకు ప్రజెంట్ అయితే నేనేం చేయట్లేదు. సో అలా సో ప్రైస్ ట్రాకర్ అయితే మనకు అలా యూజ్ అవుతుంది, ఎందుకంటే నా అడ్రస్ డీటెయిల్స్ అన్నీ కూడా నేను డిఫాల్ట్గా ఇచ్చేసుకున్నాను. నేను జస్ట్ లాగిన్లో ఉంటే ఆర్డర్ని ప్లేస్ చేసేస్తాను అనమాట. అమౌంట్ కూడా మనని అక్కడికి తీసుకెళ్ళిపోతుంది, బై చేపిస్తుంది అనమాట. వెంటనే సింపుల్ స్టెప్స్తో అయిపోతుంది.
అండ్ అలాగే మీరు ఇక్కడ చూడండి, మీరు ఇవన్నీ ఒకసారి మీరు చెక్ చేసుకోండి, మీకు ఎలా కావాలంటే అలా చూసుకోవచ్చు. అండ్ ఇట్లా చూడండి, మనకి ఇప్పుడు మనం ఇప్పటిదాకా ఫ్లాష్ సేల్లో చెక్ చేసాం అనమాట ఆప్షన్స్. ఇక్కడ మనకి బాటంలో మనకి ఇలా డిఫరెంట్ ఆప్షన్స్ ఉన్నాయి. అండ్ నేను ఇక్కడ చూడండి, ప్రైస్ డ్రాప్ అని ఒకటి సెలెక్ట్ చేస్తున్నా. ప్రైస్ డ్రాప్ సెలెక్ట్ చేస్తే ఇక్కడ చూడండి, మనకి మైంత్రాలో మైంత్రాలో మనకి ప్రైస్ డ్రాప్స్ ఏం జరిగినాయి అనేది మనకి ఇక్కడ చూపిస్తుంది. ఓన్లీ మైంత్రాలో ఓకే, ఫ్లిప్కార్ట్ కూడా ఉందండి. ఫ్లిప్కార్ట్లో కూడా చూడండి, ప్రీవియస్ ఇయర్ ఫోన్స్ విత్ మైక్ విత్ వైట్, ఇది 269 రూపీస్ ఉండేది 126 రూపీస్కి ప్రైస్ డ్రాప్ అయింది. ఇలా మనకి ఈ బెనిఫిట్స్ కూడా ఉంటాయి అనమాట. ఎందుకంటే ఆన్లైన్ షాపింగ్లో ఏదో ఈ ఫెస్టివల్స్కి మనకి ఆఫర్స్ ఇస్తారేమో అని మనం చాలా వరకు ఆ, ఈ మనం ఆఫర్ అనుకుంటాం, కానీ చాలా వరకు కొన్ని ఆ, మోసం అయితే జరుగుతుంది. ఎందుకంటే ఆఫర్స్ ఏమి ఉండదు, కానీ వాళ్ళు ప్రైజెస్ పెంచేసి వాటిని తగ్గించినట్టు పెట్టి అలా చేస్తూ ఉంటారు. సో మనం ఏంటంటే ఇలా ఒక్కసారి ఇంకో ప్రైస్ డ్రాప్స్ అయితే మనకి ఇక్కడ క్లియర్గా తెలుస్తుంది అనమాట. ప్రైస్ డ్రాప్ ఈ క్లియర్గా తెలుస్తుంది. సో ఇందులో మనం చూసుకోవచ్చు. చూడండి, ఈ మైక్ వచ్చేసి 293 రూపీస్ ఉండేది. సో దాన్ని 189కి ప్రైస్ డ్రాప్ అయితే అయిందనమాట. అది కూడా ఎప్పుడు చూడండి, అప్డేటెడ్ 17 సెకండ్స్ ఎగోనే. అంటే ఇక్కడ మనకి విత్ టైంతో సహా మనకి ప్రైస్ డ్రాప్ అయితే మనకి ఇక్కడ చూపిస్తుంటుంది ఎంత టైం అనేది. అండ్ అలాగే ఆటో బై, ఈ ఆటో బై చూడండి, ఎంటర్ ప్రొడక్ట్ యూఆర్ఎల్ అనమాట. సో ఈ ఆటో బై ఏంటంటే మీరు అమెజాన్, ఫ్లిప్కార్ట్ అలాగా మనకి ఇది ప్రజెంట్ అయితే మనకి ఇక్కడ ఇది ఫ్లిప్కార్ట్ కదా, ఫ్లిప్కార్ట్. సో ఇక్కడ మీరు ఏం చేస్తారంటే ఫ్లిప్కార్ట్కి వెళ్ళాలి. నేను ఫ్లిప్కార్ట్కి వెళ్ళా. ఈ ఫ్లిప్కార్ట్కి వెళ్ళిన తర్వాత నేను ప్రజెంట్ అయితే లాగిన్ అవ్వట్లేదు. ఇందులో ఎగ్జాంపుల్ సరే ఈ ల్యాప్టాప్ ఉందనుకోండి, జస్ట్ ఈ ల్యాప్టాప్ ఇలా క్లిక్ చేసిన తర్వాత ఇందులో ఇదే ల్యాప్టాప్ అనుకోండి. దీన్ని మనం ఏం చేయాలంటే జస్ట్ ఆ యూఆర్ఎల్ కాపీ చేయాలి. ఈ పైన ఇక్కడ వచ్చిన యూఆర్ఎల్ని కాపీ చేయండి. కాపీ చేసి నేను ఆటో బైక్ వెళ్తున్నా. ఆటో బైక్ వెళ్ళి ప్రొడక్ట్ యూఆర్ఎల్ దగ్గర ఇక్కడ పేస్ట్ చేయండి. పేస్ట్ చేసి ఆటో బై అని క్లిక్ చేయండి. చూడండి, డైరెక్ట్గా మనని అక్కడికి తీసుకెళ్ళిపోయింది, ఆ ప్రొడక్ట్ దగ్గరికి తీసుకెళ్ళిపోయి. చూడండి ఇక్కడ ఏమంటుంది, నన్ను లాగిన్ అవ్వమంటుంది. లాగిన్ అయితే ఏం లేదు, ఇంకా కంటిన్యూ లాగిన్ చేసి కంటిన్యూ అని కొట్టంగానే వెంటనే నన్ను అడ్రస్ అయితే డిఫాల్ట్ ఉంది కాబట్టి అది తీసుకుంటుంది. అండ్ పేమెంట్ దగ్గర నన్ను అడుగుతుంది. అది కూడా నేను ప్లేస్ ఆర్డర్ అని కొట్టేసి అనుకోండి, ఓటీపీ అవన్నీ ఇచ్చేయగానే వెంటనే ఆర్డర్ ప్లేస్ అయిపోతుంది అనమాట. సో ఇది ఫ్లాష్ సేల్ అయితే కాదు. అండ్ అలాగే నాకు అవసరం లేదు కాబట్టి నేను ఏం చేయట్లేదు. జస్ట్ మీకు స్టెప్స్ అయితే చెప్తున్నా, అంతకు మించి ఏం లేదు. అండ్ అలాగే స్టెప్స్ అయితే అవి అనమాట. అండ్ అలాగే ఇక్కడ చూడండి, ఫ్లాష్ సేల్ ఇది ఫ్లిప్కార్ట్ అయిపోయింది. అండ్ అలాగే ఇక్కడ మనకి అంటే ఇవి స్టెప్స్ అనుకుంటా, స్టెప్స్ అనమాట ఇవి. ఫస్ట్ ఇక్కడ చూడండి, రిజిస్టర్ అవ్వమంటుంది. రిజిస్టర్ అయిన తర్వాత ఈ ఆటో బై లెనోవో K6 పవర్, ఇది ఏంటంటే పవర్ బ్యాంక్ అనుకుంటా ఇది. సో ఇలా మనకి ఇక్కడ స్టెప్స్ అయితే చూపిస్తుంది. అండ్ ఫ్లిప్కార్ట్ అయిపోయింది. అండ్ ఇది చూడండి, ఎంఐ స్టోర్లో ఆటో బై, ఇక్కడ చూడండి, ఆటో బై 1 రూపీ ప్రొడక్ట్స్ ఉంటాయి కదా, ఆ 1 రూపీ ప్రొడక్ట్స్ కూడా మనం బై చేయొచ్చు. సో మనం అవి కూడా పొందాలి, బిడ్డింగ్ జరగాలి, మనకు దొరకాలి అనుకుంటే ఈ ఆటో బైలో మీరు ఈ 1 రూపీ ప్రొడక్ట్స్ కూడా మీరు ఇక్కడ క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా 1 రూపీ ప్రొడక్ట్స్కి వెళ్ళిపోతుంది అనమాట ఫ్లిప్కార్ట్, అదే ఎంఐ స్టోర్లో. ఇది ఎప్పుడు మనకి పటాకా సేల్ 29th అక్టోబర్ 4th నవంబర్, ఈ 2 డేట్స్లో మనకి అవైలబుల్ ఉన్నాయి. ప్రజెంట్ అయితే మనకి 1 రూపీ ప్రొడక్ట్స్ ఏమీ అవైలబుల్ లేవు. ఇక్కడే ఆల్రెడీ మనకి ఇక చూడండి, ఇక్కడ యు ఆర్ రిజిస్టర్డ్ ఫర్ రెడ్మీ 1 రూపీ సేల్ ఆన్ నెక్స్ట్ సేల్ మండే నవంబర్ 9th 4 PM. ఓకేనా, అలా ఆ టైంకి మనకి నెక్స్ట్ 1 రూపీ సేల్ అయితే స్టార్ట్ అవుతుంది. ఆ టైంకి మీరు ట్రై చేయండి, కంపల్సరీగా మీకు దొరుకుతుంది అనమాట ఐటమ్ ప్రోడక్ట్స్ అయితే.
ఈ ₹1 సేల్ మనకు అవసరం లేదనుకుంటే అన్టిక్ చేసుకోండి. అండ్ అలాగే ఇక్కడ మనకి కొన్ని మొబైల్స్ అయితే ఇక్కడ చూపిస్తుంది. మీరు సేమ్ ఆ మొబైల్స్ని కూడా మీకు ఏది కావాలంటే అది సెలెక్ట్ చేయండి. ఆటోమేటిక్గా బిడ్డింగ్ అయితే చేసి పెడుతుంది అన్నమాట. సో ఇది ఫ్రెండ్స్, పక్కా యూజ్ అవుతుంది, ట్రై చేయండి. సో వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ అలాగే మీకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. అండ్ ఈ వీడియో మీకు అందరికీ కూడా బాగా యూజ్ అవుతుంది అనుకుంటున్నాను నేను. సో ఇప్పటివరకు మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి అండ్ మాకు సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ. జై హింద్.